ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా పాలన సాగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలోనే హైటెక్ సిటీకి పునాది పడిందని, ఐటీ అభివృద్ధి వెనుక రాజీవ్ గాంధీ కృషి ఉందని గుర్తు చేశారు. గచ్చిబౌలిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ప్రారంభించారు. మూసీ ప్రక్షాళన కొందరికి నచ్చడం లేదన్న సీఎం రేవంత్ హైదరాబాద్ను ఇలానే వదిలేద్దామా అని ప్రశ్నించారు. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చుకోవాలన్నారు. ఇక మూసీ ప్రక్షాళనకు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. హైటెక్ సిటీ కట్టినప్పుడు అవహేళన చేసి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎక్కడో దూరంగా ఉంది, ఔటర్ రింగ్ రోడ్డులో ఎవరు ప్రయాణం చేస్తారు, కార్లు ఉన్న వాళ్ళ కోసమేనా ఈ అభివృద్ధి అని ఆనాడు మాట్లాడింది. హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చడానికి నిజాం నిర్మించిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీరు సరిపోవడం లేదు. మరి నగరానికి వస్తున్న లక్షలాది మంది యొక్క దాహార్తిని తీర్చాలంటే కృష్ణా జలాలను తరలించాలని ఆనాడు కృష్ణా నుంచి నాగార్జున సాగర్ నుంచి తాగునీటిని తరలించి హైదరాబాద్ నగరానికి కృష్ణా జలాలను తరలించిన నాడు కృష్ణా జలాలు సరిపోవడం లేదని గోదావరి జలాలను గోదావరి నది నుంచి హైదరాబాద్ నగరానికి తేవడం జరిగింది. ఇవే కాదు, మంజిరా నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీటిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి కోసం వచ్చే వాళ్ళకి ఆశ్రమం ఇవ్వడమే కాదు, అన్ని మౌలిక వసతులను ఆనాటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయబట్టే ఈ రోజు ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందింది. కానీ ఇది సరిపోదు. ఇది ప్రపంచం ఆశిస్తున్న స్థాయిలో ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. అందుకే నేను చెప్పిన హైదరాబాద్ నగరం బెంగళూరుతోనో, చెన్నైతోనో, ఢిల్లీతోనో, కలకత్తానో, ముంబైతోనో పోటీ కాదు. మేము న్యూయార్క్ తో పోటీ పడదలుచుకున్నాం, టోక్యోతో పోటీ పడదలుచుకున్నాం, సింగపూర్ తో పోటీ పడదలుచుకున్నాం. ఇవాళ ప్రపంచాన్ని మనం కూర్చున్న దగ్గర అరచేతిలో ప్రపంచాన్ని చూడగలుగుతున్న మనం మన నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మనకు చేతనవుతుంది. మనకు సాంకేతిక నైపుణ్యం ఉంది, మన దగ్గర అన్నీ ఉన్నాయి. అన్ని మనకు ఉన్నప్పుడు కావాల్సింది ఒక్కటే చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే ఏమైనా చేయొచ్చు అని ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు. మరి ఈ రోజు మనం ఎందుకు చేసుకోకూడదు? మీరు ఆలోచన చేయండి. ఇవాళ లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి శాంతి భద్రతతో కూడుకున్న ఉద్యోగ భద్రత ఈ ప్రాంతంలో మనం ఇవ్వగలిగినము అంటే ఆనాటి ముఖ్యమంత్రులు రచించిన ప్రణాళికలే ఈ రోజు మనకు వేదికగా మారినాయి.